నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ మనం చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం పిల్లల్లో ఫిట్నెస్ అనేది ఎప్పటి నుంచి మనం అలవాటు చేయాలి అని పర్టికులర్ గా చిన్న పిల్లల అప్పటి నుంచే చేయాలా ఒక ఏజ్ అంటూ ఉంటుందా మరి ఫిట్నెస్ కి సంబంధించి ఏమేం అంశాలు యోగా కావచ్చు ఎక్సర్సైజెస్ కావచ్చు డాన్స్ కావచ్చు జుంబా ఇలా ప్రతిదీ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుందా ఒకవేళ మనం పిల్లలకు ఈ విధంగా ఫిట్నెస్ కి సంబంధించి నేర్పించాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా మంది పేరెంట్స్ కి ఇది ఒక డౌట్ ఉంటుంది ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం కదా మరి మా పిల్లలకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే దాని గురించి సో ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది అంటారు యూజువల్గా మనకు ఒక పెద్ద మిత్ ఉంటుంది అంటే చిన్నపిల్లల్లో మనం డంబెల్స్ లిఫ్ట్ చేయొచ్చా లేకపోతే మనం ఫిట్నెస్ స్టార్ట్ చేయొచ్చా లేకపోతే ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి ఒకవేళ మనకి ఒక లిఫ్ట్ చేస్తే షార్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఎత్తు పెరగడం తక్కువ ఉంటుందా ఇట్లాంటి మిత్స్ ఉంటాయి అందుకని చాలామంది ఏం చేస్తారంటే పేరెంట్స్కి ఇవి చాలా డౌట్స్ ఉంటాయి అంటే మన ఫిట్నెస్కి పెట్టాలా వద్దా లేకపోతే ఎంత బరువు వరకు లేపొచ్చు లేకపోతే ఏమైనా వెయిట్స్ చేసినప్పుడు ఎంతవరకు లిఫ్ట్ చేయాలి లేదనేది అవగాహన అది వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది అట్ ద సేమ్ టైం యూజువల్గా ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో కొంతమందికి మనం వెయిట్స్ ఇచ్చినా లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళకి ఏమైనా పెయిన్స్ వచ్చాయనుకోండి వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఈ పెయిన్ వచ్చిందని చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే ఆ పెయిన్ అన్నది అదేమైనా వర్సనింగ్ రీజన్స్కి రీచ్ అవుతుందా లేకపోతే నార్మల్ పెయిన్ అంటే మనం ఆడటం వలన వచ్చిన పెయినా లేకపోతే ఫిట్నెస్ చేయడం వలన వచ్చిన పెయిన్ ఆ రికగ్నిషన్ అనేది వాళ్ళకి ఉండదు కాబట్టి మనం దీనిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బెటర్ అండి అసలు మనకి ఏ ఏజ్లో మనకి ఫిట్నెస్ అవసరం అంటే యూజువల్గా మేము ఏం చెప్తాం అంటే 4 to 5 years నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి మనం చెప్పేటట్టు కిడ్స్ వినేటట్టు ఎప్పుడైతే ఆ మ్యాచింగ్ ఉంటుందో ఆ ఏజ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మరి 3 years అంటే వాళ్ళకి చెప్పడం అలవాటు కాదు ప్లస్ మన వాళ్ళు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు కాబట్టి సో ఒక 4-5 years నుంచి స్టార్ట్ చేయమని చెప్తాము అంటే మనం చెప్పే విధంగా మనం ఏం చెప్తే వాళ్ళు చేసేటట్టు ఉండాలి సో కొంతమంది 3 years నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ తాలూకా ఐక్యూ లేకపోతే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి క్యాచింగ్ పవర్ ఎట్లా ఉంది ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చెప్పామనుకోండి ఆ పర్టికులర్ ప్రొసీజర్లో చేస్తున్నారా లేదా ఒకవేళ పర్టికులర్ ప్రొసీజర్లో చేయలేకపోతే కనుక డెఫినెట్గా దాని తాలూకా పర్యవసనాలు చాలా నెగిటివ్గా ఉంటాయి సో అందుకనే మనకి వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత అంటే బ్రెయిన్కి అంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది సో ఈ ఎక్సర్సైజ్ ఈ విధంగా చేయాలి నేను ఒక పర్టికులర్గా ఒక పుషప్ ఎక్సర్సైజ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్గా ఈ పొజిషన్ తీసుకొని పుషప్ చేయాలి అని అంటే వాళ్ళు చేసే ఆ స్టేజ్లో ఉండాలి ఒకవేళ కానీ చేయకుండా వాళ్ళు డిఫరెంట్గా చేశారనుకోండి అన్నెసరీ ఇష్యూస్ వచ్చి లేకపోతే ఏమైనా ఇంజురీస్ జరిగి మళ్ళీ అవి వేరే విధంగా దారితీసే అవకాశం ఉంటాయి బట్ యూజువల్గా పిల్లలకి ఇంజురీస్ అనేది చాలా తక్కువ జరుగుతాయి ఎందుకంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లల్లో తీసుకుంటే కనుక సో డెఫినెట్గా ఇంజురీస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇది పేరెంట్స్కి తెలియదండి యూజువల్గా సో మనం ఏమనుకుంటాం ఈ ఏజ్లో మనం 4 years కానీ 5 years కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఇంజురీస్ అయిపోతాయేమో మనం ఏమనుకుంటాం మనల్ని కంపేర్ చేసుకుని మనం యూజువల్గా మనం చెప్తాం ఎప్పుడైతే అది కంపారిజన్ వస్తుందో బట్ మన ఆల్రెడీ ఏంటంటే మొత్తం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసి బోన్ గ్రోత్ ఫుల్గా వచ్చిన తర్వాత మనకి డెఫినెట్గా ఇంజరీ అవకాశాలు ఉంటాయి బట్ వాళ్ళకి ఏంటంటే బోన్ గ్రోత్ జరగదు ఇంకా కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విధమైన ఎక్సర్సైజ్లను చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి నష్టాలు ఉండవు కాకపోతే ఏంటంటే ఆ ప్రొసీజర్ అన్నది ఫాలో అవ్వాలి అంటే ఈ విధంగా చేస్తే మనకు ఆ పర్టికులర్ మజిల్ వస్తుంది లేకపోతే ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఎండ్యూరెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఆ ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ అంటాం సో అట్లాంటిగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మనం చెప్పే విధంగా ఉంటే సరిపోతుందండి ఓకే అసలు ఫిట్నెస్ అంటే ఏది పిల్లలకి సంబంధించి మామూలుగా కొంతమంది వాక్ చేస్తారు కొంతమంది బ్రిస్క్ వాక్ చేస్తారు కొంతమంది రన్నింగ్ చేపిస్తారు కొంతమంది యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు కొంతమంది ఎండలకు సంబంధించి పిల్లలతో ఆడిపిస్తూ ఉంటారు సో ఇది కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది అలాగే పిల్లలకి అలవాటు అవుతుంది వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి అసలు ఫిట్నెస్ అంటే ఇవి యాక్టివిటీస్ సరిపోతాయా సపరేట్గా ఫిట్నెస్ అంటే మనం ఏదైతే చేస్తూ ఉంటామో యోగా కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు జుంబా కావచ్చు ఇవి ఈ విధంగా నేర్పించాలా ఏది అసలు ఫిట్నెస్ అంటే పిల్లలకి ఫిట్నెస్ పిల్లల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వాళ్ళకి ఏ విధమైన అలవాట్లు ఉన్నాయి వాళ్ళ తాలూకా బాడీ స్ట్రక్చర్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమంది పిల్లలు అప్పుడే ఒబిసిటీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్నప్పటి నుంచి సో వాళ్ళకి ఒబిసిటీ ఉందా లేకపోతే థిన్గా ఉన్నారా లేకపోతే మోడరేట్ బాడీ బిల్డ్ ఉందా అవి చెక్ చేసుకుంటూ మనం చేసుకోవాలండి యూజువల్గా మేము ఏం చెప్తామంటే ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ కానీ ఫిట్నెస్ కానీ స్టార్ట్ చేసుకునే ముందు వాళ్ళ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉందనేది ఫిజియోస్కి తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ వచ్చారనుకో మేము అన్ని మజిల్స్ చెక్ చేసుకుంటాం అంటే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ఏమైనా స్ట్రెంగ్త్ తక్కువ ఉందా అని కొంతమందికి కోఆర్డినేషన్ లాస్ కూడా ఉంటుంది లాస్ అంటే ఇన్ ద సెన్స్ అది బిగ్ వర్డ్ యాక్చువల్గా చెప్పాలంటే కోఆర్డినేషన్ లాస్ అంటే ఇప్పుడు కొంతమంది అంటే ర్యాండమ్గా పరిగెట్టేస్తూ ఉంటారు
సో అది దాన్ని కోఆర్డినేషన్ లాస్ అంటాం. సో ఆ కోఆర్డినేషన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దానికి సెపరేట్ ఎక్సర్సైజ్ ఉంటాయి, కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్. సో మనం ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత పిల్లల్లో ఏ విధమైన మార్పులు చేకూరిస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది అన్నది మనం చెక్ చేసుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం చాలామంది పిల్లల్లో చూస్తే కనుక కాఫ్ టైట్నెస్ చాలా ఉంటుంది. అంటే ఇండియన్ స్క్వాటింగ్లో కూర్చోలేరు చాలామంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం చెక్కల ముక్కలు వేసుకుంటాం కదా, బాసిపెట్లు వేసుకోవడం, క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటాం, అట్లా కూడా కూర్చోలేరు చాలామంది కిడ్స్. ఎందుకంటే మనకి పురాతన కాలంకి ఇప్పుడు మనం కంపేర్ చేస్తే కనుక ఇండియన్ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్స్ అన్ని కనుమరుగైపోయాయి. అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చినాయి. దాని తర్వాత మనకందరికీ డైనింగ్ టేబుల్స్ కానీ లేకపోతే సోఫాలో కూర్చొని తినడం కానీ అలవాటు అవడం మూలాన ఈ క్రాస్ లెగ్ సిట్టింగ్ కానీ లేకపోతే బాసిపెట్లు వేసుకోవడం కానీ అలవాటు మొత్తం పోయింది. సో దాని మూలాన దానికి పర్టికులర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి టైట్ అవుతాయి అనమాట. సో యూజువల్గా మేము గమనించేది ఇప్పుడు ప్రతి ఒక్క కిడ్కి ఇప్పుడు చాలామంది పేరెంట్స్లో మనకి స్పోర్ట్స్ అవేర్నెస్ చాలా వచ్చింది. ఇంతకుముందు అంటే పేరెంట్స్ ఏంటంటే స్పోర్ట్స్ పంపించాలంటే ఏం ఆడతారులేండి, మనకి చదువే ముఖ్యం, మనకి ఫ్యూచర్లో మనకి ఏదైనా కావాలన్నా మనకి జనరేషన్ బావాలన్నా చదువుకుంటే బాగుంటుందని. బట్ చాలామంది ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్నే వాళ్ళు ప్రొఫెషనల్గా ఎంచుకునే అవకాశాలు దాదాపుగా 60 to 70% పెరిగిందండి. ఇప్పుడు అన్ని స్కూల్స్లో చూస్తే కానీ ప్రతి ఒక్క కిడ్ స్పోర్ట్స్ ఆడతారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పేరెంట్స్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అంటే దాదాపుగా 80 to 90% ఆఫ్ కిడ్స్ స్పోర్ట్స్ ఆడుతున్నారు. కాబట్టి సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఎవరైతే కిడ్స్ చూస్తూ ఉంటానో యూజువల్గా ఈవెన్ 3rd year కానీ 4th year కానీ 5th year నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పుడప్పుడు చిన్న మంది పెయిన్స్తో వస్తారు, కొంతమంది ఫ్లాట్ ఫీట్తో వస్తారు. మనం చెక్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి కాఫ్ టైట్నెస్ కంపల్సరీ ఉంటుందండి. అంటే దాదాపుగా 90%, 90 అని కూడా చెప్పకూడదు, 99% అందరికీ కాఫ్ టైట్నెస్ ఉంటుంది. సో సింపుల్గా మేము ఏం చేస్తామంటే స్క్వాటింగ్లో కూర్చోమని చెప్తాం, అది కూడా ప్రాపర్గా. సో కూర్చోమని చెప్పినప్పుడు యూజువల్గా వాళ్ళు కూర్చోలేరు, కూర్చున్నప్పుడు వెనక్కి పడిపోతారు. సో దాని అర్థం ఏంటి అంటే కాఫ్ టైట్నెస్ డెఫినెట్గా ఉంది. ఒకవేళ మనకి కాఫ్ టైట్నెస్ ఉందనుకోండి, ఒకవేళ స్క్వాటింగ్లో కూర్చున్నా కాంపన్సేటరీ మూవ్మెంట్ అంటే కొంతమంది ఇట్లా ముందుకు రావడం అట్లా చేస్తారు. సో దాని మూలాన మనకి ఏ మజిల్స్ టైట్ ఉన్నాయో తెలిసిపోతుంది. దాని యొక్క ఫ్లెక్సిబిలిటీని ఎలా పెంచాలో మేము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాని తలకు పర్యవసానాల్లో వచ్చే ఇంజురీస్ కానీ లేకపోతే కాఫ్ పెయిన్ కానీ అట్లాంటివి రావు. లేకపోతే చాలామంది పేరెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారంటే మాకు ఒక గేమ్ ఆడిన తర్వాత కానీ లేకపోతే ఏమైనా యాక్టివిటీ చేసిన తర్వాత కాఫ్ పెయిన్ ఉంటారు మా పిల్లలు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడైతే కాఫ్ పెయిన్ అంటున్నారంటే డెఫినెట్గా క్రాంప్స్లా వస్తాయి. సో మనం ఏం చేస్తాం, మనకి వాటర్ లెవెల్ తగ్గిందేమో అని చెప్పి వాటర్ మనం పుష్ చేస్తూ ఉంటాం ఎక్కువ తాగడం. ఈవెన్ దో వాటర్ తాగినా కూడా వాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ లేక. సో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ వెల్ అండ్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలకి కాఫ్ టైట్నెస్ ఉందా లేకపోతే ఏమైనా మజిల్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇవన్నీ తెలుసుకొని మనం ముందుగా ఒక అడిగేస్తే కనుక చాలా బెటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కూడా టైట్ ఉండొచ్చు. అంటే మన తొడ వెనుక భాగంలో ఉండే మజిల్స్ కూడా చాలా మందికి టైట్ ఉంటాయి. అందుకనే చాలా మంది కాలు ఇట్లా చాపి ఇట్లా ముందుకు వంగాలంటే చాలా మంది ఇబ్బంది పడతారు. సో కిడ్స్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్క కిడ్ అండి ఆల్మోస్ట్. సో దీని మూలాన ఏమవుతుందంటే మనకి ఫార్వర్డ్ బెండింగ్ తక్కువ అవుతుంది, దాని మూలాన ఫ్లెక్సిబిలిటీ అంటే నడుము దగ్గర ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మజిల్స్ ఏవైతే పనిచేస్తాయో అవి కొంత మాత్రం మేరకే పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100% రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఉండాలనుకోండి. సో మనకి ఒక 50% తగ్గితే ఏమవుతుంది, సో 50% వరకు మజిల్స్ ఏవైతే రెస్పాన్సిబుల్ ఉంటాయి అవి మాత్రమే పనిచేస్తాయి. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ 50% డార్మెంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే మనం ఓన్లీ 50% ఆఫ్ మజిల్ గ్రూప్ మజిల్స్నే యాక్టివేట్ చేస్తున్నాం, గేమ్ ఆడినా ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా. సో ఎప్పుడైతే ఈ ఫ్లెక్సిబిలిటీ పెంచుతామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్ని మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ అవ్వడం వలన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పెరుగుతుందో పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అవుట్పుట్ పెరుగుతుంది, అంటే రిజల్ట్స్ ఆ పర్టికులర్ స్పోర్ట్లో రిజల్ట్స్ కూడా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఇంజురీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం పిల్లలు ఐడెంటిఫై చేసుకొని ఏ మజిల్స్ టైట్ ఉన్నాయి, ఏ మజిల్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూసాం. అట్ ద సేమ్ టైం చాలామందికి ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో అందరికీ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే చాలా మనకు పోస్ట్ కోవిడ్ అలవాటైంది. అట్ ద సేమ్ టైం గ్యాడ్జెట్స్ కూడా బాగా అలవాటు వల్ల పాస్చరల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా పెద్ద మేజర్ క్రైసిస్ నడుస్తుందండి, ఎస్పెషల్లీ కిడ్స్లో. ఇప్పుడు మీరు ఎవరింట్లో చూసినా కూడా గ్యాడ్జెట్స్ పట్టుకుంటారు, ఇష్టం వచ్చిన పాస్చర్లో కూర్చొని చూస్తూ ఉంటారు. దాని ప్రభావం ఏంటి అంటే వాళ్ళకి తెలియదు కిడ్స్ కాబట్టి. సో స్లోగా ఏమవుతుంటే ఒక గ్రూప్ ఆఫ్ మజిల్ వీక్నెస్ వస్తుంది, అంటే ఇంకో గ్రూప్ ఆఫ్ మజిల్ టైట్ అవుతాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో వాళ్ళు సడన్గా ఏదైనా స్పోర్ట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి పెయిన్స్ వస్తాయి, ప్లస్ డెఫినెట్గా వాళ్ళకి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పాస్చరల్ అనాలిసిస్ కానీ లేకపోతే ఈ పాస్చరల్ ఎవాల్యుయేషన్ చేసి ఈ మజిల్స్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ వీక్ ఉన్నాయి, సో వీటికి ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటుంది అని చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. కాకపోతే ఐసోలేటెడ్ గ్రూప్ ఆఫ్ మజిల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి మనకి డెఫినెట్గా రిజల్ట్స్ కూడా బాగుంటుంది.
అట్ ద సేమ్ టైం చాలా మందికి చిన్న చిన్న టిప్స్ ఏమి ఇస్తామంటే, మీరు ఒకవేళ క్లాస్ రూమ్లో ఎక్కువ కూర్చున్నా లేకపోతే ఎక్కువ గ్యాడ్జెట్స్ చూసినా కూడా జస్ట్ స్టాండ్ స్ట్రైట్గా వాళ్ళకి నించోమని చెప్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా పాస్చర్ మెయింటెనెన్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఓకే ఇది ప్రాపర్ పాస్చర్ అని చెప్తాం మనం. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఒకే పాస్చర్లో అలా అలవాటు ఉంటే కనుక ఫ్యూచర్లో ఆ బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఇదే మనకి ప్రాపర్ పాస్చర్ అని చెప్పి అది బ్రెయిన్ ఫిక్స్ అయ్యి ఆటోమేటిక్గా మనకు అది అలవాటు అయిపోద్ది. మళ్ళీ కరెక్ట్ చేయాలని కూడా చాలా రోజులు పడుతుంది. కొంతమందికి 9 months to 10 months 1 year పట్టే అవకాశం ఉంటుంది. యూజువల్గా 3-4 months పడుతుంది మన బ్రెయిన్కి మనం పాస్చర్ కరెక్ట్ చేయాలి అంటే కనుక. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా మనం పేరెంట్స్ చెప్తే కనుక ఒక అవగాహన ఇస్తే అవేర్నెస్ క్రియేట్ చేస్తే కనుక ఆటోమేటిక్ పిల్లల్లో ఇంజురీస్ తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెంచడానికి ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ నార్మల్ అవుతుందో ఆటోమేటిక్గా ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మనం ఏదైనా స్పోర్ట్స్లో జాయిన్ చేసినా లేకపోతే ఏదైనా రిక్రియేషనల్ యాక్టివిటీస్ చేసినా కూడా మీరు ఇందాక అన్నట్టు రిక్రియేషనల్ యాక్టివిటీస్తో ఆడించాలా లేకపోతే స్పెసిఫిక్ స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలా అన్నది డెఫినెట్గా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 years నుంచి తీసుకుంటే కనుక అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అండి. సో అందుకని ఏం చేస్తామంటే మనం ఫస్ట్ జిమ్నాస్టిక్స్కి వెళ్ళమని చెప్తాం. సో జిమ్నాస్టిక్స్కి వెళ్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి కాఫ్ టైట్నెస్ ఉండటం వలన ఇండియన్ స్క్వాటింగ్లో కూర్చోం. సో అది సింపుల్ డే టు డే యాక్టివిటీస్లో మనకు కనిపించే ప్రాబ్లం పిల్లల్లో. అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ పోతాయి. అంటే బేసిక్గా ప్రతి ఒక్క మజిల్ ఫ్లెక్సిబిలిటీ రావడం వలన మనకి జిమ్నాస్టిక్స్ అనేది జరుగుతుంది. జిమ్నాస్టిక్స్లో మాత్రమే జరుగుతుంది. సో ఫస్ట్ మీరు జిమ్నాస్టిక్స్లో వేస్తే కనుక కొంచెం పిల్లల తాలూకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రిక్రియేషనల్గా ఉంటుంది. కొంతమంది ఇట్లా పల్టీలు కొడుతూ ఉంటారు. సో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే ఓకే నేను పల్టీలు కొట్టాను నువ్వు పల్టీలు కొడతావు అట్లా రిక్రియేషనల్ కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే కొంచెం స్ట్రెచ్ చేసినప్పుడు డెఫినెట్గా ఇబ్బంది పడతారు. బట్ అట్లీస్ట్ మనం ఏది చేయనప్పుడు దానికంటే ఇది చేస్తే బెటర్. సో ఎప్పుడైతే ఈ జిమ్నాస్టిక్స్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తామో దాని తర్వాత స్పోర్ట్స్ స్పెసిఫిసిటీ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్కి బాస్కెట్బాల్ ఇస్తాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు డెఫినెట్గా వాళ్ళే ఆ బాల్ తీసుకుని ఆడుతూ ఉంటారు. ఫుట్బాల్ అయితే ఫుట్బాల్ వాళ్ళే బాల్ తీసుకుని ఆడుతూ ఉంటారు. కొంతమంది క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడటం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మనం బై డిఫాల్ట్ డే టు డే యాక్టివిటీస్లోనే వాళ్ళకి పర్ డేలో మనకి వాళ్ళు చెప్తా ఉంటారు ఇండైరెక్ట్గా నాకు క్రికెట్ అంటే ఇష్టం నేను ఆడతాను లేకపోతే బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సో అప్పుడు మనం పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే నీకు బ్యాడ్మింటన్ ఇష్టం అని చెప్పి మనం అక్కడికి తీసుకెళ్తే కనుక వాళ్ళకి అది సూట్ అయితే కనుక దే విల్ కంటిన్యూ అండి. బట్ బిఫోర్ దట్ మళ్ళీ ఫిట్నెస్ టెస్టింగ్ అంతా ఉంటుంది. సో ఎట్లా మజిల్స్ ఏమైనా ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా ఉందా లేదా లేకపోతే స్ట్రెంథనింగ్ ఏం చేయాలి ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్లో కూడా మేము ఏం చేస్తామంటే చిన్న చిన్న రిక్రియేషనల్ యాక్టివిటీస్లో స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్మింటన్ ఆడాలనుకోండి ఆర్ క్రికెట్ ఆడాలనుకోండి. కొంతమంది 5 years నుంచే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు 5 years 6 years నుంచి. కానీ ఎండ్యూరెన్స్ చూస్తారు. ఫస్ట్ ఒక రౌండ్ పరిగెత్తుకొని రమ్మంటారు ఎవరినైనా మీరు ఎప్పుడైనా పిల్లల్ని జాయిన్ చేస్తే కనుక క్రికెట్లో కానీ ఎప్పుడైనా. సో వాళ్ళు ఎండ్యూరెన్స్ చూసి వాళ్ళు దానికి ఫిట్ అవుతారు లేదా కనుక్కుంటారు ఎవరు కోచ్లు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ వేసారనుకోండి ఒక 100 meters పరిగెత్తుకుంటే నెమ్మదిగా వచ్చారనుకోండి ఓకే హీఈస్ ఫిట్ ఫర్ దిస్ క్రికెట్ అని అంటారనమాట. సో దానికి కూడా చాలామంది పరిగెత్తలేకుండా ఉండే రకాలు ఉంటారు. సో దానికి మనం ఏం చేస్తాం ఎండ్యూరెన్స్ పెంచాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం ఒక బాల్ ఇసిరి ఆ బాల్ తీసుకురావటం. సో లేకపోతే నువ్వు ఒక 2-3 kids ఉంటారు కదా ఆ కిడ్స్ని బాల్తో ఆడుకోమని చెప్తాం. సో అంటే నువ్వు త్రో చేస్తే కనుక నువ్వు వెళ్ళి తీసుకురావాలని చెప్పి సో స్లోగా ఈ విధంగా వాళ్ళ ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ పెంచుతాం. లేదంటే ఒక చిన్న ల్యాడర్ ఉంటుంది మనకి ఎక్సర్సైజ్ ల్యాడర్ ఉంటుంది. సో దానిలో పరిగెత్తమని చెప్తాం అది ఎజిలిటీకి. సో అట్లాంటి చిన్న ఎక్సర్సైజులు పుష్ చేస్తాం అనమాట. ఒక బాల్ ఇచ్చి పరిగెట్టమని చెప్తాం. సో ఇట్లాంటి ఎక్సర్సైజ్లు అనేది చేస్తూ ఉంటే ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. మనం ఒకవేళ ఎజిలిటీ పెంచాలనుకో ఎజిలిటీ అంటే మనకి కోఆర్డినేషన్ కింద రావచ్చు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఆ కోఆర్డినేషన్ కూడా పెంచుకోవడానికి చాలా చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఏం చేస్తామంటే ఈ ట్యాపింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుందండి. సో ఫాస్ట్గా చేయమని చెప్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కొట్టలేరు. సో ఇట్లా ట్యాప్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా కొడతామని చేస్తారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఏంటి కొంచెం కోఆర్డినేషన్ లాస్ ఉందని చెప్పొచ్చు. అంతెందుకు మనకే ఇప్పుడు రైట్కి లెఫ్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ నేను మీకు చేయమని చెప్పాను అనుకోండి డెఫినెట్గా మనకి డిఫరెన్స్ ఉంటుంది. సో రైట్ టు లెఫ్ట్ సెపరేట్గా చేయమని చెప్పడం 2 ఒకేసారి ఏం చేయమని చెప్పడం ఒకటి రైట్ ఇట్లా పెడితే ఒకటి లెఫ్ట్కి ఇలా పెట్టమని చెప్తాం ఆపోజిట్లో. సో ఆటోమేటిక్గా డిఫరెన్స్ ఉంటుంది. సో దాని వలన మనకి కోఆర్డినేషన్ పెరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మనం పిల్లల్లో చెక్ చేసుకోవాల్సింది ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవటం ఎక్సర్సైజ్ అంటే ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఇవ్వటం ఎజిలిటీ అంటాం అంటే వాళ్ళ యొక్క చురుకుదనాన్ని పెంచడానికి అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ స్కిల్స్ పెంచడానికి ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో కార్టెక్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం
అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ హిప్పో క్యాంపస్ అంటాం బ్రెయిన్లో. అది కూడా పెరగటం మూలాన వాళ్ళ చురుకుదనం పెరిగి వాళ్ళ ఆలోచన లెవెల్స్ కానీ ఐక్యూ లెవెల్స్ కానీ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇప్పుడు చాలామంది చూస్తే కనుక అందరూ మనకి ఫోన్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే యూజువల్గా గ్యాడ్జెట్స్ ఎక్కువ యూస్ అయిన వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా స్పూన్ ఫీడింగ్, అంటే ఒక యూట్యూబ్లో మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. అంటే ఆలోచించే టైం ఇవ్వట్లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి డైరెక్ట్గా స్పూన్ ఫీడింగ్ లాగా. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ ఆలోచన శక్తితో కూడిన ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, దే థింక్ ఏ లాట్. అంటే మనం చిన్నదైనా కూడా వాళ్ళు ఎక్కువసేపు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో వాటిని తగ్గించడానికి ఏం చేస్తామంటే ఇట్లాంటి ఎక్సర్సైజులు ఇస్తే కనుక ఆ బ్రెయిన్ యొక్క చురుకుదనం పెరిగి ఆటోమేటిక్గా ఇంటలెక్చువల్స్ పెరగడం కానీ ఆటోమేటిక్గా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీ లెవెల్ గేమ్స్ అంటాం అనమాట. ఇవన్నీ ఇంకల్కేట్ చేస్తే పిల్లలకి బాగుంటుందండి. ఓకే, చాలామంది పేరెంట్స్ ఒకటి ఆలోచించేది ఏంటి అని అంటే, ఎట్లాగో స్కూల్స్లో మనకి స్పోర్ట్స్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, డాన్స్ ఉంటుంది, వాళ్ళు ఎట్లాగో కరాటే ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు, యోగా కూడా చేయిస్తున్నారు కదా, మళ్ళీ సపరేట్గా మనం తీసుకెళ్ళి మనతో పాటు ఎక్సర్సైజెస్ నేర్పించాల్సిన అవసరం ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? అంటే ఒకటండి, మనకి బయట పాశ్చాత్య దేశాలకి మనకి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే, బయట ఒకటి పద్ధతి ప్రకారంగా ఉంటుంది. అంటే ఇక్కడ పద్ధతి లేదని నేను చెప్పట్లేదు, బట్ స్టిల్ ఏమవుతుందంటే పేరెంట్స్ అందరూ కూడా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. మా కిడ్స్ చాలా యాక్టివ్గా ఉండాలి, అంటే ఇప్పుడున్న కరెంట్ సినారియోలో మా కిడ్స్ చాలా యాక్టివ్గా ఉండాలి, చదువులో కూడా ఉంటే సరిపోతుంది. బట్ ఇంతకు ముందు అనుకున్నట్టుగా మా అబ్బాయి ఫస్ట్ వచ్చేసేయాలి లేకపోతే అట్లాంటి సినారియోలు తగ్గినాయి. స్పోర్ట్స్లో ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎప్పుడైతే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారో కిడ్స్కి దే షుడ్ నాట్ ప్రోన్ ఫర్ ఇంజురీస్. అంటే మనం వాళ్ళకి ఇంజురీస్ ఇవ్వకూడదు. సో కిడ్స్ ఇంజురీస్ రాకుండా ఉండాలి అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తే బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఫిట్నెస్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఒక కిడ్ బ్యాడ్మింటన్కి వెళ్ళాలనుకోండి, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. బాస్కెట్బాల్ ఆడాలంటే దానికి తగ్గట్టు కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. క్రికెట్కి దానికి తగ్గట్టు కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. జిమ్నాస్టిక్స్కి దానికి తగ్గట్టు, అంటే స్పోర్ట్స్ స్పెసిఫిక్ యాక్టివిటీ అంటాం. సో ఎప్పుడైతే బేసిక్ ఎక్సర్సైజ్ ఒక రకంగా చేసిన తర్వాత అలవాటు అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరిగి బేసిక్ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత అప్పుడు స్పోర్ట్స్ స్పెసిఫిక్ యాక్టివిటీస్లోకి ఆర్ స్ట్రెంగ్తనింగ్లోకి వెళ్తే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. మనం డైరెక్ట్గా ఇప్పుడు మనకి స్కూల్లో చాలామందికి ఇప్పుడు మనకి స్కేటింగ్ ఉండొచ్చు, మీరు అన్నట్టు కరాటే చేయొచ్చు, లేకపోతే యోగా ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే బాస్కెట్బాల్ ఉండొచ్చు, బ్యాడ్మింటన్ ఉండొచ్చు. డైరెక్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ కిడ్స్ డైరెక్ట్గా స్పోర్ట్స్కి వెళ్ళిపోతారు. సో అంటే అప్పుడు ఏంటి, డైరెక్ట్ టెక్నిక్ నేర్పిస్తారు, ఎంతో కొంత వామప్ చేయిస్తారు. ఈ వామప్ అనేది వాళ్ళకి ఏమవుతుందంటే స్పోర్ట్స్ స్పెసిఫిక్ డ్రిల్స్ లాగా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు టైలర్ మేడ్ ఉండాలి. ఇప్పుడు నేను అనుకో నాకు కాఫ్ టైట్నెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వేరే కిడ్కి హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉండొచ్చు, వేరే కిడ్కి చెస్ట్ మజిల్స్ టైట్నెస్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ పాస్చర్. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మనం ట్రైన్ చేస్తే కనుక అవుట్పుట్ బాగుంటుంది, ఇంజురీస్ ఉండవు. సో ఇది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో వాళ్ళ యొక్క అవుట్పుట్ బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ టైట్నెస్ ఉంది, షోల్డర్ వీక్నెస్ ఉంది అనుకోండి కిడ్కి, డెఫినెట్గా బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు వాళ్ళు కొట్టలేరు గట్టిగా. కొట్టినప్పుడు ఏమవుతుంది, హీ ఫీల్ వెరీ బ్యాడ్, అంటే హీ ఫీల్ వెరీ లో, అంటే అరే నేను కొట్టలేకపోతున్నాను, వేరే అబ్బాయి కొంచెం బాగా ఆడుతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఫాల్ట్ తన టెక్నిక్ కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే తన బాడీలో ఉన్న స్ట్రక్చర్ ఫాల్ట్. సో ఆ స్ట్రక్చర్ ఫాల్ట్ని మనం క్లోజ్ చేసేసామనుకోండి, ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా ఏమవుతుంది, తను రేపొద్దున పివి సింధులా కూడా ఆడొచ్చు. సో డెఫినెట్గా మనం చెప్పలేం, అంటే ఎవరిది యొక్క టాలెంట్ ఎక్కడ ఎండ్ అవుతుంది మనం చెప్పలేము. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెక్నికే బాగాలేదు అనుకోండి, సో టెక్నిక్ ఇంప్రూవ్ చేసి సరిపోతుంది. అదే వేరే కిడ్కి పాస్చరల్ ఇంబ్యాలెన్స్ ఉంది, టెక్నిక్ బాగుంది అనుకోండి, పాస్చరల్ ఇంబ్యాలెన్స్ వలన ఏదో ఒక రోజు ఆగిపోతాడు, ఎందుకంటే ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదే ఈ కిడ్ని పాస్చరల్ ఇంబ్యాలెన్స్ లేకుండా కరెక్ట్గా మనం సర్వ్ చేసాం అనుకోండి, దానికి కావాల్సిన గ్రూప్ ఆఫ్ మజిల్స్ స్ట్రెంథెన్ చేసుకోవడం కానీ ఫ్లెక్సిబిలిటీ పెంచడం కానీ, ఆటోమేటిక్ రిజల్ట్ ఏమవుతుంది, డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుందండి పేరెంట్స్కి, అంటే అది అవగాహన లేకుండా. సో ఈ కిడ్ కొంతమంది ఏమంటారు, మా వాడికి బాస్కెట్బాల్ ఆడడం చాలా ఇబ్బందిగా ఉందండి, ఎప్పుడు వచ్చినా కాఫ్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, పెయిన్ అని చెప్తా ఉంటారు. మేబీ అది రియల్ కాఫ్ పెయినా లేకపోతే కాఫ్ టైట్నెస్ ఉండడం వలన వచ్చిన కాఫ్ పెయిన్ అని మనకు తెలియదు పేరెంట్స్గా. సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ఒకసారి చెక్ చేస్తాం అనుకోండి, కాఫ్ టైట్నెస్ పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, హీ ఫీల్స్ వెరీ హ్యాపీ కదా, ఆడినప్పుడు ఓకే నాకు కాఫ్ పెయిన్ లేదు అంటే ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేయరు, ఆటోమేటిక్గా హీ ఎంజాయ్స్ దట్ పర్టికులర్ స్పోర్ట్, ఆటోమేటిక్ ఇంజరీస్ కూడా ఉండవు అలా. ఇంకొకటి యూజువల్ చాలామందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది, ఈ ఫ్లాట్ ఫీట్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లాట్ ఫీట్ ఉండడం వలన పరిగెత్తడం కొంచెం కష్టం అవుతుంది, కాకపోతే
మనకి పిల్లల్లో ఏమవుతుందంటే కిడ్స్లో లెగమెంట్స్ అన్నీ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు పరిగెత్తే అవకాశం ఉంటుంది. బట్ ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి కొన్ని బోన్ గ్రోత్స్ బయటికి రావడం, అంటే ఫుట్లోనే ఒకటి ఎక్స్ట్రా బోన్ రావడం కానీ, లేకపోతే పరిగెత్తే కెపాసిటీ తగ్గడం కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా పెయిన్ కంప్లైంట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ ఫ్లాట్ ఫీట్ని మనం కరెక్ట్ చేసుకుంటామో, కరెక్ట్ అంటే దానికి కరెక్షన్కి మనం డెఫినెట్గా ఫ్లాట్ ఫీట్ని కరెక్ట్ చేయలేము, కాకపోతే దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ ఇస్తే ఇట్లాంటి పెయిన్స్ అన్నింటినీ మనం ప్రివెంట్ చేయొచ్చు అండి. ఓకే సార్, ఇప్పుడు మరి ఒకవేళ మా పిల్లలకి సంబంధించి మేము ఫిట్నెస్ ఫ్రీక్ ఉండాలనుకుంటున్నాము, మా పిల్లలకి 3 years నుంచి 5 years నుంచి మేము ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి ఫర్ సపోజ్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫస్ట్ జుంబా క్లాస్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే యోగా క్లాస్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఎక్సర్సైజ్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఫిజియోథెరపిస్ట్గా మీరు ఎన్నో ఇప్పుడు చెప్తూ ఉన్నారు యాక్టివిటీస్తో పాటు కలిపి ఫిట్నెస్కి సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అంటే ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి కదా మన పిల్లలకి ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ కాదు, వాళ్ళు ఎలా ఉన్నారు, దేనికి పెయిన్ ఫీల్ అవుతున్నారు, మనం దానికి ఏం చేయాలి, ఫస్ట్ మనం నేర్చుకుని తర్వాత మన పిల్లలకి చెప్పాలి. ప్రతిసారి మనం తీసుకెళ్లాలంటే కూడా అఫోర్డబుల్ కాకపోయి ఉండొచ్చు. సో ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి ఫస్ట్? సో డెఫినెట్గా చాలా మంచి క్వశ్చన్ అనేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఇంట్లో, ఈ హోమ్ రెమెడీస్ అంటాం యూజువల్గా, అది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఒక ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు మా దగ్గర కూడా మా దగ్గర కిడ్స్ వచ్చారనుకోండి, మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తాం కిడ్కి. అది ఇప్పుడు పేరెంట్స్ని పక్కన పెట్టేస్తాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతిసారి పెయిన్ అంటూ ఉంటే డెఫినెట్గా ఎవరికైనా ఇప్పుడున్న ఇంత బిజీ లైఫ్ స్టైల్లో పేరెంట్స్ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలు కూడా ఒక్క చైల్డే ఉంటున్నారు మోస్ట్లీ. సో వాళ్ళని మరీ అది గారాబం అలా లేకపోతే ఏమో తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం పెయిన్ అన్నా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, వద్దులే అని అనేస్తాం అనమాట. సో అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చెప్పినట్టు 2 రకాలు ఉన్నారండి. అంటే చిన్న పెయిన్ వచ్చినా పేరెంట్స్ తొందరగా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం పర్వాలేదులే అని చెప్పే రకం కూడా ఉంటారు. అంటే మనకి చిన్నప్పటి నుంచి మా ఏజ్లో అనుకోండి, చిన్నప్పటి నుంచి ఏ చిన్న పెయిన్ ఉన్నా మీ పేరెంట్స్కి చెప్పేటోళ్ళం కాదు, వాళ్ళు ఏముందలే అనుకునే వాళ్ళు, అట్లనే తగ్గిపోయేవి. బట్ ఇప్పుడున్న ప్రస్తుత కరెంట్ ఈ జంక్ ఫుడ్స్ బాగా పెరగడం కానీ, లేకపోతే ఇప్పుడు కరోనా వచ్చింది చాలా వీక్ అయిపోయాం, చాలా మందికి ఇమ్యూనిటీ తగ్గడం కానీ, లేకపోతే ఈ జంక్ ఫుడ్ మూలన మెయిన్గా అందరికీ ఒబిసిటీ రావడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరగడం మూలాన మీరు అన్నట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉండాలి కిడ్స్కి. అంటే మనకి నొప్పి వస్తే పేరెంట్కి చెప్పాలి అనే ఒక అవగాహన రావాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలీదు పెయిన్ వచ్చినా ఇది చెప్పాలి అన్న విషయం వాళ్ళకి తెలియదు. బట్ ఫస్టే ఇదిగో నీకు గేమ్లో జాయిన్ చేస్తున్నాను, నీకు జిమ్నాస్టిక్స్ అయితే జిమ్నాస్టిక్స్, బాస్కెట్బాల్ అయితే బాస్కెట్బాల్, ఏదైనా క్రికెట్ ఎనీథింగ్ తీసుకుంటే కనుక మనకి ఒక అవగాహన ఉంటుంది, బేసిక్ అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ బౌలింగ్ వేస్తాను అనుకోండి, జస్ట్ వర్క్ని అట్లా త్రో చేస్తాను కిడ్. సో డెఫినెట్గా ఏమి ఉండొచ్చు, మేబీ అరౌండ్ షోల్డర్ కొంచెం పెయిన్ రావచ్చు. సో మనం అప్పుడు ఏం చెప్తాం అంటే, నాన్న ఒకసారి నీకు ఎక్కడైనా షోల్డర్ పెయిన్ కానీ లేకపోతే లెగ్ పెయిన్ కానీ ఏదైనా వస్తే కనుక నాకు చెప్పు. అంటే మనం గేమ్ స్టార్ట్ చేసే ముందే, జాయిన్ చేసే ముందే మనం డెఫినెట్గా వాళ్ళు చెప్తే వాళ్ళకి ఒక బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది, ఓకే ఏదైనా పెయిన్ వస్తే నాకు నాన్న కానీ అమ్మ కానీ చెప్పమని చెప్పారు అన్న అవగాహన వస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఒక చిన్న పెయిన్ వచ్చినా కూడా చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కానీ, బట్ ఒక దాని మీద వేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫ్ పెయిన్ అని చెప్పాడు ఒక కిడ్ వచ్చి, కాఫ్ పెయిన్ అని చెప్తే చూస్తాం ఎక్కడ పెయిన్ అంటే ఓకే కాఫ్ దగ్గర నొప్పి చూస్తే పెయిన్ అన్నారు. సో అది నొప్పి మనం సింపుల్గా హాట్ ప్యాక్ పెట్టుకుంటే తగ్గిపోతుందండి. సో ఎప్పుడైతే హాట్ ప్యాక్ పెట్టి తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా చిన్న ప్రాబ్లం అని లెక్క. సో ఇట్లాంటి చిన్న హోమ్ రెమెడీస్ అనేది మేము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదంటే చిన్న స్ట్రెచ్, కాఫ్ స్ట్రెచ్, ఇప్పుడు మీకు యూట్యూబ్లో కూడా చూపిస్తారు కాఫ్ స్ట్రెచ్ ఎట్లాగా. బట్ అట్లానే యూట్యూబ్లో చూపించిన ప్రతి యాక్టివిటీ చేసామని కాదు, దానివల్ల కొంతమంది కిడ్స్కి ఏమవుతుందంటే మరీ ఎక్కువ చేయడం వల్ల కూడా పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఏదైతే ఉందో ఆ కాఫ్ స్ట్రెచ్ చేసుకుంటే కనుక ఆ పెయిన్ తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా దాని తాలూకు ఇంటెన్సిటీ తక్కువ అని లెక్క. ఒకవేళ కానీ లేదు నాకు మా కిడ్కి ప్రాపర్ ఫిట్నెస్ టెస్టింగ్ కానీ లేకపోతే తను ఆ గేమ్కి రెడీగా ఉన్నాడా లేదో తెలుసుకోవాలనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మనం టెస్ట్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లెక్సిబిలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ఎండ్యూరెన్స్ కానీ, లేకపోతే ఎజిలిటీ కానీ, కోఆర్డినేషన్ కానీ ఏమైనా టెస్ట్ చేసి చెప్పి మీకు ఒక ఇది మీ కిడ్ తాలూకా ఒక ఎంటైర్ ఫిట్నెస్ తాలూకా లెవెల్ ఎలా ఉంది, సో దీనికి మీ యొక్క గోల్ ఏంటి అని అడుగుతాం. అంటే ఇప్పుడు క్రికెట్ అయితే క్రికెట్, సో దానికి తగ్గట్టు మనం ఈ బేసిక్ స్ట్రెచెస్ కానీ, ఈ బేసిక్ స్ట్రెంథనింగ్ కానీ, లేకపోతే ఈ బేసిక్ ఎండ్యూరెన్స్ కానీ పెంచుకుంటే బాగుంటుందని చెప్తాం. దాని తర్వాత వాళ్ళ కోచ్లు డిఫరెంట్ అంటే స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చెప్తారు. ఈ విధంగా మనం దీన్ని అరికట్టవచ్చు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి అవగాహన పెంచడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కిడ్ వచ్చి ఒక పెయిన్ అని చెప్తే మనం డెఫినెట్గా ఏం కాదులని తగ్గిపోతుందంటే కనుక వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. రేపు పొద్దున్న నెక్స్ట్ ఇంకేదైనా మేజర్ పెయిన్ వచ్చినా చెప్పడానికి ఒక సంకోచిస్తారు. సో ఇట్లాంటివి రాకుండా ఉండడానికి ఏ పెయిన్ వచ్చినా చెప్తే కనుక
ఒకవేళ కనుక షోల్డర్ లెవెల్లో కానీ నీ లెవెల్లో కానీ ఎక్కడైనా పెయిన్ వస్తే కనుక యాంకిల్ లెవెల్లో జాయింట్లో ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తే కనుక డెఫినెట్గా ప్రొఫెషనల్ కలిస్తే బెటర్ అండి. ఓకే సార్, పిల్లల ఫిట్నెస్కి సంబంధించి చాలా మంది అపోహలు ఉన్నాయి పేరెంట్స్కి, వాటన్నిటిని క్లియర్ చేస్తూ మంచి విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చిన్న పిల్లల్లో ఫిట్నెస్ ఎంతవరకు అవసరం, ఇది అవసరమా, అవసరం లేదులే తర్వాత చూసుకుందాంలే అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా పిల్లల్లో చాలా మంది అయితే 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే 5 సంవత్సరాల నుంచి పిల్లల్లో కూడా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ కావచ్చు, ఫిజికల్గా వాళ్ళ బాడీ మెచ్యూరిటీ కావచ్చు, ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫిజియోథెరపిస్ట్ శ్రీధర్ గారు చెప్తున్నారు. ఆయన చెప్పిన సలహాలు సూచనలు పాటించండి, మీ పిల్లల ఫిట్నెస్కి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇది వాళ్ళ హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.